విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన పీఎం ధనధాన్య యోజన పథకం అపరాల స్వాలంబన మిషన్ ప్రారంభ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారంను ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, భారతదేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం, రైతుల ఆదాయంను రెట్టింపు చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పీఎం ధనధాన్య కృషి యోజన పథకంను ప్రారంభించారని, జూలై 16, 2025న ఆమోదించబడిన ఈ పథకం 6 సంవత్సరాల పాటు 24 కోట్ల వార్షిక వ్యయంతో దేశంలోని తక్కువ ఉత్పాదకత గల వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 వ్యవసాయ జిల్లాలకు చెందిన 1.7 కోట్ల మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంట వైవిధ్యతను ప్రోత్సహించడం, నీటిపారుదల మరియు నిల్వలను మెరుగుపరచడం మరియు రుణ సదుపాయాన్ని నిర్ధారించడం వంటి వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని ఈ పథకం గురించి తెలియజేశారు. మన భోజనంలో ఒక ప్రధాన భాగం పల్సెస్ ఉంటాయి. కానీ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళకి పల్సెస్ అనేది దాని తాలూకా సబ్స్టిట్యూట్ కింద మనకు వస్తుంది. కానీ మన జిల్లాలో మీకు అందరికీ తెలుసు 3,36,000 ఎకరాలు సాగు చేస్తుంటే అందులో 2,80,000 వరకు కూడా మనం ఓన్లీ వరి సాగునే చేస్తున్నాం. ఒక కందిని ఒక 600 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నాము. అలాగే ఒక గ్రీన్ క్రాప్ అంటే పెసరు కానీ, మినుము కానీ, లేకపోతే అలసందలు కానీ తీసుకుంటే చెరో 125 ఎకరాల్లో మాత్రమే మనం సాగు చేయడం జరుగుతుంది. అంటే ఎంత తక్కువ ప్రపోర్షన్లో మనం అపరాలు సాగు చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఏరియా తక్కువ అపరాధాలుగా ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత కూడా తక్కువగానే ఉంది. అంటే ఒక ఎకరానికి ఎంత ఉత్పత్తి చేస్తున్నది అన్నది కూడా మనకి తక్కువ వస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ లింకేజ్ గురించి తెలుసుకుంటే మీకు వరికి వచ్చినట్టుగా బ్యాంక్ లింకేజ్ క్రెడిట్ అపరాధం రాదు. అది కూడా ఒక కారణం. ఈ 3 అవరోధాలని అధిగమించుతూ మీకు అందరికీ కూడా పల్సెస్లో సాగు ఎక్కువ చేయడానికి, తర్వాత దాని ఉత్పాదక శక్తి పెంచడానికి, తర్వాత దాని తాలూకా క్రెడిట్ లింకేజ్ని మంచిగా ఇవ్వడానికి ఈ 3 ఉద్దేశాలతో ఈ మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ తాలూకా మనకి ఈ స్కీమ్ ని ఉపయోగించుకొని ఈ సీజన్ నుంచి కూడా అందరూ కూడా మీకు అందరికీ తెలుసు మన భూమి అనేది ఒక సీజన్లోనే సీరియల్స్ వేసుకోవాలి. రెండో సీజన్లో ఖచ్చితంగా ద్విదళ పంటలు అంటే అపరాల పంటలు అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది భూమికి కూడా మంచిది, ప్లస్ మనకి ఆదాయం తగ్గుతుందని ఉపయోగం ఉండదని కానీ, మీరందరూ కూడా ప్రొక్యూర్మెంట్ రైస్ లో ఎక్కువగా అవుతుందని కానీ, రెండో పంట కూడా రైస్ ని వేసుకోవడం జరుగుతుంది. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఆ విషయం అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్టు మరియు హెడ్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రైతు దేశానికి వెన్నుముక. అటువంటి రైతులను ప్రోత్సహించేలా భారత ప్రధాని పీఎం ధనధాన్య కృషి యోజన పథకంను ఏర్పాటు చేశారని, అలాగే అపరాలకు సాగు చేసే రైతుల అభివృద్ధి కోసం 11,000 కోట్లతో అపరాల ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి పరిశ్రమలను ఏర్పాటు చేయడం కొరకు పప్పు ధాన్యాల స్వాలంబన మిషన్ను చేయడం జరిగిందని వివరించారు. అలాగే వ్యవసాయ రంగంలో మహిళలకు ఆదిగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుపుతూ, రాబోయే రోజుల్లో కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు రైతుల సంక్షేమాలకు పాటుపడతాయని తెలిపారు. పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారత వ్యవసాయ చరిత్ర ఇది మర్చిపోలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇద్దరు మహానుభావులు ఈ దేశం కోసం పాటుపడ్డ వాళ్ళు కావచ్చు, ఈ గ్రామీణ భారతదేశం కోసం పాటుపడ్డ వాళ్ళు కావచ్చు, జయప్రకాష్ నారాయణ గారు, అదేవిధంగా నారాయణ దేశ్ముఖ్ గారు. ఇద్దరి పుట్టిన సందర్భంగా ఈ వ్యవసాయ రంగం లోపల కొన్ని కొత్త పదాలకి వారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా పీఎం ధనధాన్య కృషి యోజన అని చెప్పి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశంలోని 100 జిల్లాల లోపల వ్యవసాయ రంగం లోపల
వెనుకబడినటువంటి జిల్లా లోపల వ్యవసాయ అనుబంధ రంగాల లోపల దిగుబడులు కానీ ఉత్పత్తి కానీ రైతుల ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా 100 జిల్లా లోపల 2,400 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం లోపల ఇప్పటివరకు మనకి వ్యవసాయ రంగం అంటే కేవలం ఒక వ్యవసాయం మాత్రమే, వ్యవసాయమే కాకుండా ఉద్యాన రంగం కావచ్చు, పశుపాలన రంగం కావచ్చు, మత్స్య రంగం కావచ్చు, తేనెటీగల పెంపకం కావచ్చు, అన్ని రంగాల్ని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం లోపల దాదాపు 24 మంత్రిత్వ శాఖలు అదేవిధంగా 26 స్కీముల్ని సమ్మిళితం చేసుకుని ఈ 100 జిల్లా లోపల రైతుల యొక్క ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది.